అది పెద్ద విషయం కాదు, చాలా ఆఫర్స్ కూడా వస్తాయి. 5 సంవత్సరాల క్రితం AB6 అని చెప్పేసి అది కూడా బ్రాహ్మణి ఛానల్ పెడతాను తమ్ముడు, పెట్టబోతున్నాను అని మేము ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు నిజంగా అనిపించింది, అన్న అవసరమా? నేను అన్నాను కూడా. ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, పెరిగినా, చూసినా, సమాజాన్ని చూస్తున్నా. అంటే ఒక నానుడు ఉన్నదండి, మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బ్రాహ్మణానాం అనేకత్వం. అట్లాంటిది కేవలం బ్రాహ్మణుల కోసం ఛానల్ పెట్టి ఇంత మేధస్సున్నది, అది కేవలం బ్రాహ్మణులకు అంటే వీళ్ళు స్వీకరించడానికి ఇష్టపడతారా అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ రోజులలో ఏదైనా ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయింది అంటే దాని డూప్లికేట్ చాలా ఈజీగా వస్తుందండి. ఏదైనా సరే టక్కున ఒకటి వచ్చింది అంటే అది చూసి ఇంకో డూప్లికేట్, ఇంకోటి ఒక 10 వచ్చేస్తాయి. అట్లాంటిది AB6 ఒక బ్రాహ్మణ్ ఛానల్ వచ్చింది, 5 సంవత్సరాలు దాదాపుగా 2 లక్షల సబ్స్క్రైబర్లు దాటిర్రు, కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ ఉన్నది, ఎంతో మందికి సేవ చేసారు. అయినప్పటికీ ఇట్లాంటి ఇంకో ఛానల్ పెట్టడానికి ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఆ ధైర్యం ఆయన చేయగలిగిండు, ఎందుకంటే ఆయన మనస్సులో బ్రాహ్మణుల కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్నది కాబట్టి.